కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ప్రాధాన్యం ఇచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అన్ని రకాలుగా సహకరిస్తోందన్నారు. అభివృద్ధిలో భాగంగా బడ్జెట్లో గ్రామీణ సంస్థలకు, పట్టణాలకు అన్ని రకాలుగా కేటాయింపులు ఇవ్వడం జరిగిందన్నారు. దేశంలో అనేక రంగాలలో హైదరాబాద్ కీలక పాత్ర పోషించిందన్నారు. ఇది మేధావులు మెచ్చిన బడ్జెట్ అని, యువతకు భవిష్యత్తు ఇచ్చే బడ్జెట్ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొనియాడారు. దేశానికి సంబంధించినటువంటి ఒక సమగ్రమైనటువంటి స్వరూపంతో ఈ బడ్జెట్ పొందుపరచడం జరుగుతుంది. నేను ఈరోజు ప్రత్యేకంగా తెలంగాణ ప్రజలకు కూడా చెప్పేది ఒకటే, కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులు, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, అది తూచా తప్పకుండా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము బాధ్యతతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయాల్సినటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అన్ని కూడా కొనసాగిస్తుందని మనం చేస్తాం. అది రైల్వేలకు సంబంధించి కావచ్చు, జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించి కావచ్చు, ఈ రకంగా డెవలప్మెంటల్ యాక్టివిటీలో కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా, అది గ్రామీణ అభివృద్ధి నుంచి మొదలు పెడితే, వ్యవసాయ రంగం నుంచి మొదలు పెడితే, పొదుపు సంఘాల నుంచి మొదలు పెడితే, మరి ఎన్నిక అయినటువంటి గ్రామీణ సంస్థలు కావచ్చు, పట్టణ సంస్థలు కావచ్చు, అన్ని రకాలుగా కేటాయింపులు ఇందులో ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ బడ్జెట్ అన్ని రకాల హబ్స్ గత 12 సంవత్సరాలుగా కానీ అంత ముందుగా కానీ హబ్స్ ఆఫ్ హైదరాబాద్గా ఈరోజు ఎమర్జ్ అవుతా ఉంది. అది ఐటీ హబ్ కావచ్చు, ఎడ్యుకేషనల్ హబ్ కావచ్చు, డిజిటల్ హబ్ కావచ్చు, హై స్పీడ్ రైల్ కారిడార్ హబ్ కానీ, సెమీ కండక్టర్ హబ్ కానీ, డాటా సెంటర్ హబ్ కానీ, ఫార్మా హబ్, హెల్త్ హబ్, డిఫెన్స్ రీసెర్చ్ హబ్, ఈ రకంగా అనేక కేంద్రాలకు, కార్యక్రమాలకు ఈరోజు హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తుంది దేశంలో. ఇది మేధావులు మెచ్చిన బడ్జెట్, యువతకు భవిష్యత్తు ఇచ్చేటువంటి బడ్జెట్ అనే విషయాన్ని నేను మరొకసారి పునరుద్ఘాటిస్తున్నాను.